ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు ఒకటి. ఈ చిత్రం విడుదల గురించి జరుగుతున్న ప్రచారాలు, పెరుగుతున్న ఊహాగానాల నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం మళ్లీ వాయిదా పడింది. ఈ భారీ పిరడికల్ యాక్షన్ మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సహా దర్శకుడు జ్యోతి కృష్ణ ఇటీవల మచిలీపట్నంలో జరిగిన బీచ్ ఫెస్టివల్లో బయటపెట్టారు. జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, బ్రిటిషర్స్ మన దేశాన్ని ఆక్రమించే ముందు మహమ్మద్ సుల్తాన్ అనే రాజు బందర్ పోర్ట్ ద్వారా మన దేశానికి గెట్వెల మారాడు. ఈ పోర్టు ఆధారంగా ఒక భారీ సీన్ను 17వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కించాం. ప్రేక్షకులు థియేటర్లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయని అన్నారు. ఈ సీన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశారట. బ్రిటిషర్స్ మన సంపదను దోచుకుపోయే ప్రయత్నంలో ఉంటారు, కానీ పవర్ స్టార్ వారిని అడ్డుకుంటారు. ఇది సీజ్ ద షిప్ అన్న డైలాగ్ గుర్తు వచ్చేలా ఉంటుంది. థియేటర్లో మాస్ రెస్పాన్స్ ఖాయమన్నారు జ్యోతి కృష్ణ. ఈ సినిమాలో గ్రాఫిక్స్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి, అందుకే రిలీజ్ డేట్ పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ సినిమా కోసం 250 కోట్లకు పైగానే ఖర్చు చేశారట. నిర్మాత ఎం రత్నం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జ్యోతి కృష్ణ. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫిజికలీ, మెంటల్లీ రెండు వైపులా కూడా బాగా ట్రైనింగ్ తీసుకున్నారట. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందోనని అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. 17వ శతాబ్దం నేపథ్యం, బ్రిటిష్ కాలం, పోర్టు బ్యాక్డ్రాప్, పవన్ కళ్యాణ్ యాక్షన్ అన్నీ కలిసొస్తే ఫ్యాన్స్కు పండగే. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ చిత్రానికి ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పార్ట్ను, డబ్బింగ్ పార్ట్ను కూడా పూర్తి చేయడంతో ఇంకా విడుదల అవ్వడమే మిగిలి ఉంది. అయితే ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం మరొకసారి వాయిదా పడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హరిహర వీరమల్లు చిత్రం ఇప్పటికే 10 సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా వాయిదాల పర్వం కొనసాగుతుండటం విశేషం. హరిహర వీరమల్లు చిత్రాన్ని వాయిదా వేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూనే మరొకవైపు కొత్త రిలీజ్ డేట్ పైన క్లారిటీ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రేక్షకులు ఎంతో సహనంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని గ్రాండ్ విజువల్స్తో చూపించడానికి ప్రతి షాట్ను అద్భుతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే మునుపు ప్రకటించిన తేదీకి థియేటర్లో సినిమాను విడుదల చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ కాస్త సమయం కోరుతున్నామని చెప్పారు. ఇక కొత్త రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అతి త్వరలోనే ట్రైలర్ను విడుదల చేయబోతున్నామని, ట్రైలర్తో పాటుగానే కొత్త రిలీజ్ డేట్ వస్తుందని ప్రకటించారు. మొఘల్ కాలంలో కోహినూర్ వజ్రాన్ని దొంగలించే కథాంశంతో చిత్రీకరించారు. ఈ చిత్రంలో భారీ యుద్ధ సన్నివేశాలున్నాయి. పవన్ కళ్యాణ్ స్టంట్స్కు అందరూ ఫిదా అవుతారని మేకర్స్ కూడా హామీనిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎం జ్యోతి కృష్ణ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.